Hi friends, I am Dr. R.V. Gaud from Topran. మనము ఈరోజు మానవ శరీరంలో ఈ యొక్క మెదడు పాత్ర గురించి వివరంగా తెలుసుకుందాం. మెదడు భాగంలో పిట్యూటరీ గ్లాండ్ గురించి చాలా విపులంగా విశదీకరించుకుందాం. ఓకే, ది పిట్యూటరీ గ్లాండ్ వాజ్ లొకేటెడ్ అండర్ ది హైపోథాలమస్. అనగా ఈ యొక్క బ్రెయిన్లో ఉన్న హైపోథాలమస్ అనే గ్రంథి కింద ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది అమర్చబడి ఉంటుంది. ఒక స్టాల్క్ లాగా కనెక్ట్ అయి ఉంటుంది, ఒక కొమ్మలాగా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ బఠానీ గింజ ఆకారంలో ఉంటుంది, చాలా సూక్ష్మతరంగా ఉంటుంది. దట్స్ మెజర్స్ ఆర్ 1 to 1.5 సెంటీమీటర్స్ ఇన్ డయామీటర్స్. చాలా సూక్ష్మతరంగా ఉంటుంది ఇది. The pituitary gland is actually two fused glands. One of the anterior pituitary gland, second of the posterior pituitary gland. The neuronal cells bodies in the paraventricles nucleus, PV and short forms, synthesize in the hormone. One of the oxytocin, second of the SON, supraoptic nucleus, produce antidiuretic హార్మోన్. ఇది ADH అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది, అలాగే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. పోస్టీరియర్ గ్లాండ్. ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ వచ్చేసి బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ పైన ఆధిపత్యం చెలాయిస్తుంది. ఎలాగో మనం సంపూర్ణంగా ఇప్పుడు చెప్పుకున్నాం. Those anterior pituitary gland hormone that acts on the endocrine glands in our human body. అనగా అర్థం ఏంటంటే ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ బాడీలో ఉన్న మెనీ ఆర్గాన్స్ పైన ఆధిపత్యం చెలాయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లివర్, ప్యాంక్రియాసిస్, ఈ కిడ్నీస్ పైన ఉన్న అడ్రినల్ గ్లాండ్స్, హార్ట్, తర్వాత వచ్చేసి ఓవరీస్, టెస్టిస్, పురుషులలో వృషణాల పైన కూడా ఆధిపత్యం చెలాయిస్తుంది. దీని పనితనం ఎలా ఉంటుందో మనము ఇప్పుడు తెలుసుకుందాము. సపోజ్ థైరాయిడ్, TSS, ఈ యొక్క థైరాయిడ్ పైన కూడా ఇది ఆధిపత్యం చెలాయిస్తుంది. ఎలాగంటే ఇప్పుడు థైరాయిడ్ అనేది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అనగా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది థైరాయిడ్ గ్రంథి. ఈ థైరాయిడ్ అనేది ఈ యొక్క గొంతు భాగంలో అమర్చబడి ఉంటుంది. లైక్ దట్ సీతాకోకల్ చిలుకలాగా, బటర్ఫ్లై, షేప్ ఆఫ్ బటర్ఫ్లై. అయితే ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ చేసింది అనుకో బాడీకి, అప్పుడు ఏమవుతుందంటే థైరాయిడ్ వచ్చినట్టు మనిషి. ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ దీనికి ఏమని సూచన ఇస్తుంది అంటే, మిత్రమా నువ్వు అధికంగా రిలీజ్ చేస్తున్నావు, నీ యొక్క శరీర అవయవం అనేది దెబ్బతింటుంది, కాబట్టి దీన్ని తగ్గించుకో, నేనే ఇక్కడ నుంచి తగ్గిస్తున్నాను. ఆ యొక్క స్రావాన్ని, సెక్రేషన్స్ అనేది పిట్యూటరీ గ్లాండ్ హార్మోన్ తగ్గిస్తుంది. ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ను స్రవించే విధానాన్ని తగ్గిస్తుంది. ఒకవేళ లెస్ అయిందనుకో, బాడీకి తక్కువగా రిలీజ్ అయిందనుకోండి థైరాయిడ్ హార్మోన్, మిత్రమా నువ్వు తక్కువగా రిలీజ్ చేస్తున్నావు, దీనివలన బాడీకి సరి అయిన రెస్ట్ అనేది దొరకది, మెకానిజం అనేది పనిచేయకుండా వెళ్తుంది. కాబట్టి ఇది నార్మల్ స్థితికి తీసుకొస్తున్నాడు. ఏం చేస్తుంది, పిట్యూటరీ గ్లాండ్ పైన ఉన్న బ్రెయిన్ దగ్గర ఉన్న పిట్యూటరీ గ్లాండ్ ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా స్రవిస్తుంది. ఈ యొక్క థైరాయిడ్ పైన ఈ విధంగా పెత్తనం చెలాయిస్తుంది. అలాగే లివర్ది కూడా, ఈ ప్యాంక్రియాసిస్, ఇన్సులిన్ కూడా ఎక్కువగా రిలీజ్ చేసినప్పుడు అక్కడ కట్ చేసేస్తుంది. ఇది ఎక్కువైతుందని తగ్గిస్తుంది. తక్కువ ఉన్నప్పుడు నేను ఎక్కువ రిలీజ్ చేస్తున్న, ఇన్సులిన్ తగ్గిపోయింది ఈ యొక్క శరీరంలో అని పిట్యూటరీ గ్లాండ్ మనకు అందిస్తుంది. ఈ రకంగా భౌతికంగా ఈ శరీరం పైన పిట్యూటరీ గ్లాండ్ చాలా పెద్ద పాత్ర వహిస్తుందండి. ఎలాగంటే ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ ఏ యొక్క ఆర్గాన్స్ పైన ఆధిపత్యం చెలాయిస్తుందంటే, ఒకటి మనకు అంటీరియర్
పిట్యూటరీ గ్లాండ్ అనుకున్నాము, తర్వాత పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ అనుకున్నాము. అంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ ఏ ఏ హార్మోన్ను విడుదల చేస్తుంది అనేది మనకు పాయింట్. వన్ ఆఫ్ ది వచ్చేసి ప్రొలాక్టిన్. ఈ ప్రొలాక్టిన్ అనగా పాలను ఉత్పత్తి చేయడం, మిల్క్ ప్రొడ్యూసెస్ అంటారు దీన్ని. ప్రొలాక్టిన్ అనే గ్రంథి మన యొక్క స్త్రీల శరీర భాగంలో ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్లో మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏ విధంగా అంటే టుగెదర్ విత్ అదర్ హార్మోన్స్ ప్రమోట్స్ మిల్క్ ప్రొడ్యూసెస్ బై మమ్మరీ గ్లాండ్స్. స్త్రీలు చనురొమ్ముల భాగంలో క్షీర గ్రంథుల ద్వారా పాల ఉత్పత్తి జరుగును. ఈ యొక్క ప్రొలాక్టిన్ గ్లాండ్ యొక్క పనితనం శరీరంలో. దీనిపైన ఆధిపత్యం వహించేదంతా మళ్ళీ పిట్యూటరీ గ్లాండ్. సెకండ్ ఆఫ్ వచ్చేసి GH, గ్రౌత్ హార్మోన్ అంటుంది. ఈ గ్రౌత్ హార్మోన్ ఏంటంటే మస్కులోస్కెల్టల్ సిస్టమ్. ఈ యొక్క బాడీలో ఉన్న హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనగా స్టిమ్యులేట్ లివర్, మజిల్స్, కార్టిలేజ్, బోన్ అండ్ సెక్రేషన్ ఇన్సులేషన్ లైక్ గ్రౌత్ ఫ్యాకిల్స్, ప్రమోట్స్ గ్రోత్ ఆఫ్ బాడీ సెల్స్. అనగా ఏంటంటే బాడీలో మజిల్స్ అనేది పెంచేస్తుంది విపరీతంగా ఈ గ్రోత్ హార్మోన్. అలాగే బోన్స్ను పెంచేస్తుంది, కార్టిలేజ్ పెంచుతుంది. ఈ యొక్క ఇన్సులిన్ కూడా నార్మల్ స్థితికి తీసుకొస్తుంది. రకరకాల కీ ఆఫ్ ది రోల్ వహిస్తుంది ఈ యొక్క గ్రోత్ హార్మోన్ వచ్చేసి హ్యూమన్ బాడీలో. ఒకవేళ ఈ గ్రోత్ హార్మోన్ మనిషి లోపల తగ్గిందనుకోండి, మానవుడు పొట్టిగా ఉంటాడు, పెరగడు. అది గ్రోత్ హార్మోన్ అతని బాడీలో ఉండదు. ఈ యొక్క పిట్యూటరీ గ్రంథి ద్వారా గ్రోత్ హార్మోన్ అనేది సమపాలలో రిలీజ్ అయినప్పుడే మనిషి ఎదుగుదలకు స్థానం ఉంటుంది, లేదంటే తగ్గుదలకు స్థానం అయ్యే అవకాశం ఉంటుంది. థర్డ్ వచ్చేసి థైరాయిడ్. థైరాయిడ్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎక్కువగా రిలీజ్ చేసినప్పుడు తగ్గిస్తుంది పిట్యూటరీ గ్లాండ్, తక్కువగా రిలీజ్ చేసినప్పుడు పైనుంచి ఎక్కువ రిలీజ్ చేస్తుంది. ACTH మీన్స్ ఇది ఏమవుతుందంటే అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్ అంటుంది. ఇది కిడ్నీల పైభాగంలో అడ్రినల్ గ్రంథుల ద్వారా అమర్చబడి ఉంటుంది. ఈ యొక్క బాడీలో ఉన్న రక్తాన్ని పూర్తిగా కిడ్నీలు శుద్ధి చేయడమే కాకుండా బాడీలో ఉన్న నీటిని కూడా పూర్తి శాతంగా కిడ్నీలు శుద్ధపరిచి బయటకు యూరిన్లో అవుట్పుట్ స్థానంలో ఇచ్చేది ఈ యొక్క ACTH అంటాం. దీన్ని ACTH పనితనం ఎలా ఉంటుందంటే అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్ ది పిట్యూటరీ గ్లాండ్ సెక్రెటరీ స్టిమ్యులేట్ సెక్రేషన్ ఆఫ్ గ్లూకోకార్టికాయిడ్స్ మెయిన్లీ కార్టిసోల్ బై అడ్రినల్ కార్టెక్స్. ఈ ACTH హార్మోన్ అనేది కిడ్నీ పైభాగంలో అడ్రినల్ గ్రంథి భాగంలో కదలికలు జరుగుతూ ఉండును. ఇది ACTH యొక్క పనితనం. ఇది కూడా అక్కడ పైనుంచి పిట్యూటరీ గ్రంథి ద్వారానే పని ఆధీనంలోనే ఉంటుంది. ఇంకోటి వచ్చేసి MSH, మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్ మెలనోసైట్ అనేది మంచిగా స్పష్టంగా బాగా రిలీజ్ అయిందనుకో విడుదల, అప్పుడు బ్రెయిన్ యాక్టివిటీలో ఉంటుంది, చాలా చురుకుదనంతో పనిచేస్తుంది. ఒకవేళ తక్కువగా రిలీజ్ చేసిందనుకో అనీజీగా ఉంటుంది. అలాగే ఈ యొక్క మెలనోసైట్స్ తక్కువగా రిలీజ్ అయిందనుకో దీంతో ఇంకో దుష్పరిమాణాలు ఉందండి. చర్మం అనేది నలుపు రంగు ఎక్కుతుంది, అంటే ముఖమంతా పాలిపోవడం, డీలాగా ఉండడం, చర్మం రంగు మొత్తం పారిపోతుంది, డార్క్నెస్, అలా చిన్న చిన్న మచ్చలు రావడం. మెలనోసైట్ తగ్గినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ యొక్క ఫలితం ఇది. తర్వాత వచ్చేసి LH అండ్ FSH. LH అనగా ల్యూటినైజింగ్ హార్మోన్ అంటారు దీన్ని. FSH అనగా ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. FSH గురించి చెప్తున్నాం. ఈ FSH, LH స్త్రీలలో పురుషుల్లో రెండిట్లలో కీ రోల్ ప్రాప్తిస్తుంది. FSH మీన్స్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ బై పిట్యూటరీ గ్లాండ్ అండ్ 2 types ఆఫ్ యాక్షన్స్ టేకెన్ మేల్ అండ్ ఫీమేల్. అంటే 2 రకాల చర్యలు జరుగుతుంది, ఒకటి స్త్రీలలో, రెండవది పురుషులలో. సెకండ్ ఆఫ్ ది మేల్. In female initiates development of oocytes and produces ovaries secretion of estrogen hormone.
స్త్రీలలో రక్త కణాలు అభివృద్ధి చేయడమే కాకుండా గర్భసంచి అభివృద్ధికి ఈస్ట్రోజన్ హార్మోన్ను విడుదల చేయును మరియు ఈస్ట్రోజన్ ఉత్పత్తి చేయును. ఈ ఎఫ్ఎస్హెచ్ అనేది స్త్రీలలో ఈ రకంగా చేయును. అలాగే ఈ ఎఫ్ఎస్హెచ్ అనేది ఇన్ మేల్స్లో స్టిమ్యులేట్స్ టెస్టిస్ వృషణాలు టు ప్రొడ్యూస్ సెరమ్. అంటే ఈ పాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది పురుషులలో ఈ వృషణాలను కదిలించి అక్కడ స్పెర్మ్ అనేది ఉత్పత్తికి తోడ్పడుతుంది. 2 రకాలుగా కీ రోల్ పాటిస్తుంది. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎల్హెచ్, ల్యూటినైజింగ్ హార్మోన్ అంటుంది. దీస్ హార్మోన్స్ ఇన్ మేల్స్ స్టిమ్యులేట్ టెస్టిస్ వృషణాలు ప్రొడ్యూస్ స్పెర్మ్ అండ్ ప్రొడ్యూస్ టెస్టోస్టెరాన్. పురుషులలో వృషణాల కదలికల ద్వారా టెస్టోస్టెరాన్ హార్మోన్ను ఉత్పత్తి చేయండి. ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది ఈ వీర్యంలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేయండి. అలాగే ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది ఇన్ ఫీమేల్స్ స్టిమ్యులేట్స్ సెక్రేషన్ ఆఫ్ ఎస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్. అనగా స్త్రీలలో గర్భసంచి కదలికల ద్వారా ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేయడమే కాకుండా గర్భసంచిని రక్షిస్తుంది ఈ యొక్క ల్యూటినైజింగ్ హార్మోన్ విధానం. దీనికంతటికీ పిట్యూటరీ గ్లాండే అధికారం చెలాయిస్తుంది. ఓవ్యులేషన్ అండ్ ఫార్ములేషన్ కార్పస్ ల్యూటియం గర్భంలో అండోత్పత్తి మరియు కార్పస్ ల్యూటియంను ఉత్పత్తి చేస్తుంది. ఈ రకంగా పిట్యూటరీ గ్లాండ్ యొక్క అంటీరియర్ పార్ట్లో ఉన్న ఆర్గాన్స్ ఎలాగ పనితనం చేస్తున్నాయో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్లో ఉన్న 2వ భాగంలోని పోస్టీరియర్ గ్లాండ్ ఏమేమి హార్మోన్స్ రిలీజ్ చేస్తుందంటే, వన్ ఆఫ్ ది వచ్చేసి ఆక్సిటోసిన్, సెకండ్ ఆఫ్ ది వచ్చేసి ఏడిహెచ్. ఏడిహెచ్ మీన్స్ యాంటీ డైయూరెటిక్ హార్మోన్. డ్యూరింగ్ డెలివరీ ఆఫ్ ఏ బేబీ ఆక్సిటోసిన్ ఎన్హాన్సెస్ కాన్సంట్రేషన్ ఆఫ్ స్మూత్ మస్కిల్ సెల్స్ ఇన్ ది వాల్ ఆఫ్ యూటరస్. ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ యొక్క వర్క్ ఏంటంటే, స్త్రీకి డెలివరీ సమయంలో ఆక్సిటోసిన్ హార్మోన్ను సమృద్ధిగా విడుదల చేసి గర్భాశయ గోడలను కండరాలను సులభతరం చేసి శిశువును బయటకి రావడానికి తోడ్పడుతుంది. ఫస్ట్ ఆప్షన్. అలాగే ఆఫ్టర్ డెలివరీ ఇట్ స్టిమ్యులేట్స్ మిల్క్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ది మమ్మరీ గ్లాండ్స్. చూడు ఎంత గొప్పతనం ఉంది. ఈ యొక్క శిశువు డెలివరీకి ఈజీగా సులభతరంగా బయటకు రావడమే కాకుండా శిశువు డెలివరీ అయిన తర్వాత శిశువు పాలు కావాలి కదా, ఆ పాల కోసము ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ ఈ యొక్క ఆక్సిటోసిన్ రూపంలో మళ్ళీ ఏమవుతుంది, డెలివరీ తర్వాత స్త్రీలలో క్షీర గ్రంథుల ద్వారా చనుబాలు ఉత్పత్తి తయారగును ఈ యొక్క ఆక్సిటోసిన్ హార్మోన్ ద్వారా. ఈ యొక్క ఆక్సిటోసిన్ ఫలితము. అలాగే ఏడిహెచ్ గురించి తెలుసుకున్నాం. ఏడిహెచ్ మీన్స్ యాంటీ డైయూరెటిక్ హార్మోన్ లేదా వాసోప్రెసిన్ అంటారు. ది ఏడిహెచ్ హార్మోన్ డిక్రీజెస్ యూరిన్ ప్రొటెక్షన్ అండ్ కేసెస్ ది కిడ్నీస్ టు రిటర్న్ మోర్ వాటర్ టు ది బ్లడ్, thus డిక్రీజింగ్ యూరిన్ వాల్యూమ్. ఈ ఏడిహెచ్ హార్మోన్ మూత్ర ఉత్పత్తిని తగ్గిస్తుంది మరియు మూత్రపిండాలు రక్తంలోకి ఎక్కువ నీటిని తిరిగి ఇస్తాయి, తద్వారా మూత్ర పరిమాణాన్ని తగ్గిస్తుంది. అనగా ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కంట్రోల్ ఉమెన్ ఆఫ్ ది బాడీ, డిక్రీజెస్ ది వాటర్ లాస్ట్ త్రూ స్వెట్టింగ్ అండ్ కేసెస్ కన్స్ట్రక్షన్ యాంటీరియల్స్ విచ్ ఇంక్రీజెస్ బ్లడ్ ప్రెషర్. చెమట ద్వారా కోల్పోయే నీటిని తగ్గిస్తూ మరియు ధమనుల సంకోచానికి కారణమవుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. లాస్ట్ వచ్చేసి టర్మినేషన్ ఆఫ్ యాక్షన్స్. ఈ యొక్క పిట్యూటరీ గ్రంథి ద్వారా మెయిన్ టర్మినేషన్ ఆఫ్ యాక్షన్స్ ఎలా ఉంటాయంటే, రిలీజ్ ఆఫ్ అంటీరియర్ పిట్యూటరీ హ్యూమన్స్ ఈజ్ స్టిమ్యులేటెడ్ బై రిలీజింగ్ హార్మోన్స్ అండ్ సప్రెస్డ్ బై ఇన్హిబిటింగ్ హ్యూమన్ హార్మోన్ ఫ్రమ్ ది హైపోథాలమస్. అనగా అంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ ముందు భాగం హార్మోన్ల విడుదల చేయడం ద్వారా ప్రేరేపించబడుతుంది మరియు హైపోథాలమస్ గ్లాండ్ నుండి హార్మోన్లను నిరోధించడం ద్వారా అణిచివేయబడుతుంది.
ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ అనేది పైనుంచి ఏదైతే హార్మోన్స్ రిలీజ్ చేస్తుంటాయో వీటన్నిటి బాడీలో ఉన్న హార్మోన్స్ పూర్తిగా పెత్తనం చెలాయిస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, ఏది లివర్, ప్యాంక్రియాసిస్, కిడ్నీస్ పైన అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయని అనుకున్నాము. అలాగే టెస్టిసిస్, ఓవరీ, స్త్రీలలో గర్భసంచి పైన, ఈ యొక్క రకరకాల ఆర్గాన్స్ పైన థైరాయిడ్ ఇది పెత్తనం చెలాయిస్తుంది ఇక్కడ పైనుంచి. దీనికి ఉదాహరణ ఏంటంటే, సపోజు ఇప్పుడు మనకు దేశంలో మోడీ ఉన్నాడు ప్రధానమంత్రిగా. అయితే మనకు వివిధ రాష్ట్రాలలో సీఎం ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు. ఈ యొక్క ముఖ్యమంత్రుల దగ్గర లోకల్లో ఎక్కడెక్కడ ఉంటారో చిన్న చిన్న పనులన్నీ వీళ్ళు చూసుకుంటారు. మెయిన్ ముఖ్య పనులన్నీ. కొంచెం పెద్ద పనులు ఉన్నాయనుకోండి, మోడీ చేతిలో ఉంటుంది తాళం చేతి. ఈ పిట్యూటరీ గండి కూడా మోడీ చేతిలో ఉన్నటువంటి తాళం చెవులాగానే పనిచేస్తుంది బాడీ పైన అధికారం కలిగి. ఎక్కడి ఏ ఏరియాలలో ఎక్కడెక్కడ అధిపతులు ఉన్నా పైన యొక్క పిట్యూటరీ గ్రంథి మళ్ళీ ఈ యొక్క ఆర్గాన్స్ పైన పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. ఈ యొక్క పిట్యూటరీ గ్రంథి యొక్క పనితనం ఇంత చక్కదనంగా ఉంది. ఫ్రెండ్స్, దీనిని వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇది తెలిసిన వాళ్ళ కోసం కాదండి, ఈ తెలియని వాళ్ళ కోసం ఇది నేను చేస్తున్న వీడియో. దీని గురించి వేరేగా భావించకూడదు, అన్యదా భావించకూడదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్.